మనీ పర్స్ వంగా రాజేంద్ర ప్రసాద్ గారు రచించినటువంటి పుస్తకంలో ఇది 13వ భాగం. జీవనానంద్ పాలసీ కంటే మెరుగైన మరో మార్గం. మీరు కొంత డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకున్నారు. పోస్టాఫీస్కి వెళ్ళి అడిగితే 7.8%, ఓ బ్యాంకులో 6.5%, మరో బ్యాంకులో 7.25% వడ్డీ వస్తుందని చెప్పారు అనుకుందాం. వడ్డీ ఎక్కడ ఎక్కువ వస్తుందో పోల్చి చూసుకొని, ఎవరి సేవలు సంతృప్తికరంగా ఉన్నాయో చూసుకొని, ఎక్కడ ఎక్కువ లాభమో అక్కడ మీ డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు కదా. మరి బీమా పాలసీని ఎంచుకునేటప్పుడు ఎన్ని రకాల పాలసీలు ఉంటాయి, ఏ పాలసీలో ఎంత లాభమో అని వివిధ రకాల పాలసీలు పోల్చి చూసుకొని మీ బీమా పాలసీని ఎంచుకున్నారా? లేదు. కారణం ఏంటంటే వివిధ బీమా పాలసీల గురించి సరైన సమాచారం మనకి లభ్యం కాకపోవడం, లభ్యమైన వాటిల్లో నిగూఢంగా ఉన్న లోపాలను అర్థం చేసుకోలేకపోవడం. అందుకే బీమా ఏజెంటుకే మన పాలసీ నిర్ణయాధికారం ఇచ్చేస్తుంటాం. ఆయన చెప్పిన పాలసీకి ప్రత్యామ్నాయంగా మరో మార్గం ఏమన్నా ఉందా అన్న దృష్టితో మీ పాలసీని విశ్లేషించం. అందుకే ఒక ఉదాహరణ, ఎల్ఐసిలో జీవనానంద్ బాగా అమ్ముడుపోయిన పాలసీ. ఉదాహరణకు ఒక పాలసీదారుని వయసు 35 సంవత్సరాలు అనుకుందాం. టర్మ్ 25 ఏళ్ళు. నెలకు 3,900 రూపాయల ప్రీమియం. ఈ పాలసీ యొక్క ప్రయోజనాలు ఏంటంటే 25 సంవత్సరాల వరకు 10 లక్షల పాలసీకి జీవిత బీమా 12.5 లక్షల రూపాయలు, లేదా 25 ఏళ్ళు గడువు తర్వాత 10 లక్షల బీమాకు అందే మొత్తం రూపాయలు 10 లక్షలు. 2016 బోనస్ల ప్రకారం 1000కి 49 రూపాయల బోనస్, అంటే 12.5 లక్షలు. ఇక 450 రూపాయల ఫైనల్ అడిషనల్ బోనస్, అంచనా ప్రకారం 4.5 లక్షలు, మొత్తం 26.5 లక్షలు. అంటే జీవితాంతం ఉండే బీమా, జీవిత బీమా రూపాయలు 10 లక్షలు. పుట్టినవాడు ఎప్పటికైనా మరణించక తప్పదు. 60 ఏళ్ల వయసులో మన డబ్బులు బోనస్తో సహా 26.5 లక్షలు తిరిగి రావడంతో పాటు 60 ఏళ్ల తర్వాత ప్రీమియం కట్టకుండా ఎప్పుడు మరణించినా మన వాళ్ళకి రూపాయలు 10 లక్షలు వస్తాయి. కాబట్టి ఈ పాలసీ ఆకర్షణీయంగా కనిపిస్తోంది కదూ. ఇదే మొత్తాన్ని, అంటే కేవలం నెలకు 3,950 రూపాయలు కడుతూ ఇదే జీవిత బీమాతో పాటు ఇంకా ఎక్కువ లాభం వచ్చే మార్గాలు ఏమైనా ఉన్నాయో చూద్దాం. న్యూ జీవన్ ఆనంద్ ప్రీమియంలోని 3,950 రూపాయలలో నెలకి 520 రూపాయలు ఎస్బీఐ లైఫ్ సరల్ షీల్డ్ పాలసీకి కడితే జీవనానంద్ పాలసీలో వలె 12.5 లక్షల రూపాయల జీవిత బీమా లభిస్తుంది. మిగిలిన 3,430 రూపాయలని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్లో 25 ఏళ్ల పాటు దాచుకుంటే 8% వడ్డీ చొప్పున 25 ఏళ్ల తర్వాత 31 లక్షల రూపాయలు వస్తాయి. జీవనానంద్లో అదనంగా వచ్చే 10 లక్షల కోసం మరణం వరకు వేచి ఉండాలి. మరణం 80 ఏళ్ళకి రావచ్చు, 90 ఏళ్ళకి రావచ్చు. కానీ షీల్డ్ ప్లస్ పీపీఎఫ్లో 25 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాల తర్వాత చావక ముందే 4,66,000 రూపాయలు అదనంగా మనకి వస్తాయి. ఆదాయపు పన్ను రాయితీ రెండింటిలోనూ లభిస్తుంది. 60 ఏళ్ల తరువాత జీవనానంద్ మెచ్యూరిటీ కంటే ఎక్కువ వచ్చిన మొత్తాన్ని పోస్టాఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే 7.8% 3 నెలల చక్రవడ్డీతో
ప్రతి 10 ఏళ్లకు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. జీవన్ ఆనంద్ పాలసీ బదులు టర్మ్ పాలసీ మరియు పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో 60 సంవత్సరాల వరకు కట్టినట్లయితే బీమాతో పాటు 100 సంవత్సరాలకు జీవన్ ఆనంద్ కంటే దాదాపు 92 లక్షల రూపాయలు అదనంగా లాభాన్ని మిగిల్చుకోవచ్చు. పాత జీవన్ ఆనంద్ కంటే ప్రస్తుతం న్యూ జీవన్ ఆనంద్ పాలసీలో ప్రీమియం మరియు బీమా ఎక్కువ. గుండె చెదిరినా గూడు పదిలం. శ్రీనివాసరావు 5 లక్షల రూపాయలు గృహ రుణం తీసుకున్నాడు. ఇందుకోసం 4,400 రూపాయలు ప్రతి నెలా కడుతున్నాడు. దీంతోపాటు నెలకు 200 రూపాయలు ఆయన గృహ రుణ జీవిత బీమా కోసం అదనంగా గడుతున్నాడు. రుణం తీసుకున్న 3వ నెలలో ఆయన ప్రమాదవశాత్తు మరణించగా మిగతా వాయిదాల మొత్తం చెల్లించకుండానే బీమా కంపెనీ గృహ రుణ మొత్తాన్ని చెల్లించి వేయటంతో ఆ కుటుంబం, వారి ఇల్లు క్షేమంగా ఉన్నాయి. ఉద్యోగం, పెన్షన్ లేని శ్రీనివాసరావు భార్య బీమా లేకుంటే ఇల్లు అమ్మి ఇంటి రుణం చెల్లించాల్సి వచ్చేది. నాకేమైనా అయినా ఇంటి రుణ భారం నా కుటుంబ సభ్యులపై పడకూడదు అనుకునే గృహ రుణ గ్రహీతలకు గృహ రుణ బీమా పాలసీని బ్యాంకులు కల్పిస్తున్నాయి. ఇంటి రుణానికి ప్రతి నెలా చెల్లించే వాయిదా ఈఎంఐ మొత్తానికి అదనంగా నెలకి కొద్ది మొత్తం చెల్లిస్తే ఇంటి రుణం మొత్తానికి జీవిత బీమా లభిస్తుంది. అప్పు తీసుకున్న వారి వయస్సు, రుణ మొత్తం, చెల్లించే కాలాన్ని బట్టి బీమా ప్రీమియం ఉంటుంది. ఉదాహరణకి 35 సంవత్సరాల వ్యక్తి 10 లక్షల రూపాయల ఇంటి రుణం తీసుకుని 15 ఏళ్లలో చెల్లించాలనుకుంటే 8.7% వడ్డీతో నెలకి రూపాయలు 9,900 రూపాయలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఇంటి రుణ మొత్తానికి అతనికి జీవిత బీమా పాలసీ కూడా తీసుకోవాలంటే బీమా ప్రీమియంను అదనపు గృహ రుణంగా బ్యాంకు ఇస్తుంది. ఈ బీమా ప్రీమియం వల్ల రుణ వాయిదా మొత్తం ఈఎంఐ నెలకి సుమారు 150 నుండి 200 రూపాయలు పెరుగుతుంది. అంటే రోజుకు దాదాపు 5 నుండి 7 రూపాయల ఖర్చుతో 10 లక్షల రూపాయల రుణానికి బీమా కవరేజ్ లభిస్తోందన్నమాట. వయసు పెరిగే కొద్దీ రిస్క్ పెరుగుతుంది. కాబట్టి 50 ఏళ్ల వ్యక్తికి ఇదే మొత్తానికి బీమా కవరేజ్ కావాలంటే ప్రీమియం మొత్తం పెరుగుతుంది. పిండి కొద్దీ రొట్టె, వయసు కొద్దీ రిస్క్ను బట్టి ప్రీమియం. మనం నివసించే వీధిలో రాత్రి గస్తీ తిరిగే గూర్ఖాకు నెలకు 20 రూపాయలు చెల్లిస్తామనుకోండి. మనం ఇంకా 30 ఏళ్ళు బ్రతుకుతాం కాబట్టి 30 ఏళ్లలో 7,200 రూపాయలు గూర్ఖా ఖర్చు అని లెక్కలేయం. ఏ నెలకి ఎంత ఇస్తామో దానినే మన వీధి జాగ్రత్త ఖర్చుగా భావిస్తాం. అదేవిధంగా నెలకి 200 రూపాయలు బీమా ఖర్చు క్రింద చూడాలి తప్ప 15 ఏళ్లలో మొత్తం ఎంత కడతామో లెక్కలేసి భయపడకూడదు. అసలు 15 ఏళ్ల పాటు ఖచ్చితంగా కడతామని గ్యారంటీ లేకనే కదా బీమా చేయించేది. గేదెను కొన్న రైతు గేదెను కట్టేసే పలుపుతాడు, ఖర్చుకి వెనకాడడు. కానీ మనం తీసుకున్న ఇంటి రుణ భారం మన కుటుంబ సభ్యులపై పడకూడదన్న జాగ్రత్త చర్యల్లో భాగంగా బీమాకు చేసే కొద్ది ఖర్చును వడ్డీ లెక్కలేసి వెనకాడటం సబబు కాదు. మన ఊరిలో ఫైర్ ఇంజన్ ఉంది, కానీ గత 2 ఏళ్లలో ఒక్క ఇల్లు కాలిపోలేదు. కాబట్టి ఫైర్ ఇంజన్ వేస్ట్ అని మనం అంటామా? బీమా కోసం చెల్లించే ప్రీమియం వేస్ట్ కావాలనే ఆశిస్తాం. బీమా ఉంది కదా అని రిస్క్ జరిగి బీమా మొత్తం రావాలని ఎవ్వరూ ఆశించం. మామూలు ఎండోమెంట్ పాలసీల ప్రీమియంతో పోల్చుకుంటే
ఇంటి రుణ బీమాకు చెల్లించే ప్రీమియం చాలా స్వల్పం. బీమా ప్రీమియం వేస్ట్ కావాలనే ఆశిస్తాం కాబట్టి ఇంటి రుణం ప్రీమియం ద్వారా అతి తక్కువ ఖర్చు చేసినట్లవుతుంది. నాకు వేరే బీమా పాలసీలున్నాయి, ఇంకా ఇంటి రుణ బీమా పాలసీ ఎందుకు అంటుంటారు కొందరు. నిజమే, మీ జీవిత విలువకు తగిన బీమా పాలసీ మీరు చేయించి ఉంటే ఈ ఇంటి రుణ పాలసీ లేకున్నా పర్వాలేదు. కానీ మనలో 199 మందికి మన జీవిత విలువకి తగిన బీమా కవరేజ్ లేదంటే అతిశయోక్తి కాదు. ఏ వయసు వారైనా తమ సంవత్సరాదాయానికి కనీసం 10 రెట్లైనా బీమా చేయించకపోతే నేరమే అని బీమా నిపుణులు చెప్తుంటారు. అప్పులేమైనా ఉంటే ఆ అప్పు మొత్తానికి అదనపు బీమా అవసరం. మన వారికి ఆస్తులు ఇవ్వాలని ఆశిస్తాం, కానీ అప్పులు మిగిల్చిపోవాలని ఎవ్వరం చూడం కదా. అందుకే మీ ఇంటి రుణం బీమా సౌకర్యం వినియోగించుకోమని సలహా. మనీ పర్స్లో 13వ భాగం సమాప్తం. థ్యాంక్ యూ వెరీ మచ్.